మేషం నుండి మీనం వరకు ఈ ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక ఈ సంవత్సరం గ్రహచారం గోచారం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం ముందుగా చేద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు అంటే చూ, చే, చో, ల ఈ 4 అక్షరాలు నామాక్షరాలుగా కానీ జన్మనామంగా కానీ మామూలుగా పిలిచే పేరుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ అశ్విని 4 పాదాల్లో వస్తారు, అశ్విని నక్షత్రంలోకి వస్తారు. అలాగే భరణి 1, 2, 3, 4 లి, లు, లే, లో ఈ 4 అక్షరాలు కూడా ఈ భరణి నక్షత్రంలోకి వస్తాయి. కృత్తిక మొదటి పాదం అనగా ఆ అనే అక్షరం, ఈ అక్షరాలన్నీ కూడా కలిసి ఈ 9 పాదాలు కలిసి మేషరాశిలో ఉంటాయి, మేషరాశి సమూహంలో ఉంటాయి. సరే, ఈ మేషరాశి వారికి ఏమిటండి ఈ సంవత్సరం ఆదాయం? 14 పాళ్ళు ఆదాయం అట. అలాగే వ్యయం ఖర్చు మాత్రం 2 పాళ్లే కనబడుతోంది. అలాగే రాజపూజ్యం గౌరవము సత్కారాలు ఇవన్నీ కూడా 4 పాళ్ళు ఉన్నట్లయితే అవమానం మాత్రం 5 పాళ్ళు ఉందట. ఇక ఈ సంవత్సరం బృహస్పతి ఈ రాశి వాళ్ళకి 18/6/2014 అనగా జ్యేష్ఠ బహుళ షష్ఠి బుధవారం వరకు 3వ స్థానంలో ఉంటున్నాడు. ఆ తర్వాత 19వ తేదీ ఉదయం 8:47 కర్కాటక రాశిలో ప్రవేశించడం చేత 4వ స్థానానికి వస్తూ ఉన్నాడు మేషరాశి వాళ్ళకి. అలాగే శని 1/11/2014 వరకు అనగా కార్తీక శుద్ధ నవమి శనివారం వరకు 7వ స్థానంలో ఉంటున్నాడు. ఆ తదుపరి సంవత్సరాంతం వరకు మళ్ళీ ఉగాది వరకు కూడా 8వ స్థానానికి రాబోతున్నాడు, 8వ స్థానంలోకి వస్తున్నాడు. అలాగే రాహు 11/7/2014 శాషాఢ చతుర్దశి శుక్రవారం వరకు 7వ స్థానంలో, అలాగే కేతు 1వ స్థానంలో ఉంటారట. తదుపరి ఆ తర్వాత సంవత్సరాంతం వరకు కూడా రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో ఉంటున్నారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూడగా ఈ రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ మేషరాశి వారికి ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూడగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. వత్సరారంభంలో సంవత్సర ఆరంభంలో జీవితంలో ఏదో సాధించాలనేటువంటి తపన, సాధించగలము అనేటువంటి ఒక ధైర్యం ఏర్పడుతుంది. సప్తమ అష్టమ స్థాన స్థితి శని ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో ఏదో ఒక తెలియనటువంటి భయము ఆందోళన కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు. చిన్న సమస్య అయినా కానీ ఎక్కువగా ఊహించుకోవడము, ఎక్కువగా బాధపడడం వల్ల దాన్ని భయము ఆందోళన ఇవి కలిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గ్రహ గమనం ఒకరి కోసం ఆగదు కదా. కాలం ఎవరి విషయంలోనూ కూడా పక్షపాతం చూపించదు కనుక జీవితంలో సుఖ దుఃఖ భ్రమణంలో సమస్యను అధిగమించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. శాస్త్రపరమైనటువంటి పరిహారాలను శ్రద్ధగా తెలుసుకొని ఆచరించడం ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు. ఇక ఉన్నత విద్యలకై తాము చేసేటువంటి ప్రయత్నం కాస్త ప్రయాసతో పూర్తయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశీ ప్రయత్నాల కోసమై తాము చేసేటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు ఊహించని విధంగా అప్రయత్నంగా విదేశీ వ్యవహారాల విషయంలో కానీ విదేశీ ప్రయాణంలో విషయంలో కానీ ఒక సువర్ణ అవకాశం మీకు లభించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర ప్రదేశాల్లో కూడా నివసించేటువంటి అవకాశం ఉంది. స్థానచలనం కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా కానీ తాము ఎంతైతే ఫలితాన్ని పొందాలో అంత ఫలితాన్ని పొందలేకపోతున్నాం కదా అనేటువంటి ఒక భావన, ఒక బాధ, నిర్వేదం, నిరాశ మీలో ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. మీ కృషి భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతున్నది అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు గ్రహించండి. ఇప్పుడు మీ చేసేటువంటి ప్రతి ఒక్క శ్రమ కూడా భవిష్యత్తులో మీకు ఒక మంచి చక్కని సత్ఫలితాన్ని ఇస్తుందనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక సోమరితనం మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆవరించే అవకాశం ఉంది. పనులన్నీ కూడా
కాలయాపన చేస్తూ ఉంటారు. తద్వారా ఏమీ సాధించలేకపోతున్నాము, ఊహలుంటాయి, ఊహల్లో విహరిస్తూ ఉంటారు. కానీ దాన్ని మీరు కార్యరూపంలో పెట్టడంలో మాత్రం కొద్ది వరకు అది పూర్తిగా సఫలమయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కనుక ఊహల్లో విహరించడం మాని ఏదైతే విద్యుక్త ధర్మమో, ఏదైతే చెయ్యాలో అలాంటి పనులు ముందుగా మీరు చేయవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఆవేశపరమైనటువంటి సంభాషణకు దూరంగా ఉండండి. ఎవరో చేసినటువంటి తప్పుకు మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తాము చేసేటువంటి ఉద్యోగంలో ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా గమనించండి. ప్రతి ఫైలును కూడా జాగ్రత్తగా గమనించండి. ఎవరో చేసిన పొరపాటుకు మీరు బాధ్యత జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వ్యాపారస్తులకు కూడా కాస్త మందకోడిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లేదా భాగస్వాముల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ అనవసరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. కనుక అనవసరమైన అపోహలు, ఎవరో ఏదో చెప్పారు కదా వాళ్ళ మాటలు విని మీకే మీరు సమస్యలు సృష్టించుకొని ఈ విధమైనటువంటి చికాకుల నుండి కాస్త ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఎవరు తమ మేలు కోరుతున్నారు, ఎవరు తన చెడు కోరుతున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ విధంగా నడుచుకోవడం ఎంతగానో శ్రేయోదాయకం. ఆర్థికంగా చక్కగా అభివృద్ధి చెందుతారు. శుభకార్యాచరణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తాము పనిచేసే యాజమాన్యం దగ్గర మీ యొక్క పాత్ర చక్కగా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ రాశి స్త్రీలకు చక్కగా ఉంది ఈ సంవత్సరం. కానీ కాస్త ఆరోగ్య విషయంలోనే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. చిన్న విషయానికైనా కానీ ఎక్కువ శ్రద్ధ, ఎక్కువ ఒక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీ పురుష సాంగత్యాలలో అనవసర అపోహలు కలగకుండా చూసుకోవాలి. ఇక సహవాస దోషంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విపరీతంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి స్వస్థల ప్రాప్తి కూడా కనపడుతుంది. గృహ నిర్మాణం చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. అయితే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కాస్త మిశ్రమ ఫలితమే ఏర్పడుతుంది. ఈ ప్రయత్నంలో కాకుండా మరొక ప్రయత్నంలోనో లేక ఇంకేదైనా విధంగా మీకు కొంత ఫలితం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక తమ భవిష్యత్తుకు కావలసినటువంటి కొన్ని నూతన మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేస్తారు. నూతన విద్యలో ప్రవేశానికి ప్రయత్నం చేస్తారు. నూతన వ్యాపారాల్లో కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఏ విషయంలో అయినా కానీ 1-2 సార్లు ఆలోచించి శ్రేయోభిలాష సలహా తీసుకొని జాగ్రత్తగా ముందుకెళ్లవలసిందిగా చెప్పవాలి. ముఖ్యమైన గమనిక. నేత్ర బాధ ఏర్పడే అవకాశం కూడా కనబడుతోంది. జీవిత భాగస్వామిక ప్రవర్తన కాస్త చికాకు ఏర్పడవచ్చు. మాటలు వాడిగా వేడిగా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కీర్తికాంక్ష పెరుగుతుంది. మీకు అహంకారి అనేటువంటి ముద్ర కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన పరిచయాల వల్ల కొత్తదొక వింత, పాతదొక రోత అనేటువంటి మాదిరిగా మీ యొక్క ప్రవర్తన ఉండే అవకాశం ఉంది. కనుక మీ శ్రేయస్సు కోరేటువంటి వాడిని, పాత మిత్రులను మరవకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఈ విధంగా ఇది కేవలం సూక్ష్మంగా చెప్పినటువంటి ఈ మేషరాశి ఫలితాలు ఈ సంవత్సరం. అయితే ఇంకా ఈ సంవత్సరం అన్నీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొంది సరి అయినటువంటి పరిహారాలు చేసి సరి అయినటువంటి చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందవచ్చు. అనేకమైనటువంటి చికాకుల నుంచి బయటపడవచ్చు. అయితే ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శని, కుజ, కేతు ఈ ధ్యానాలను, జపాలను నిత్యం ప్రార్థనాపూర్వకంగా చేసుకోండి. ఈ జపాలన్నీ కూడా మీకు లభ్యమవుతాయి. ఇక ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, దుర్గా స్తోత్రం కానీ, గణపతి స్తోత్రం కానీ, హనుమాన్ చాలీసా దీనిలో తమ కుటుంబ ఆచార సంప్రదాయాన్ని అనుసరించి ఈ పారాయణాలు చేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు ఈ, ఉ, ఏ. అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు ఓ, వా, వి, వు. అలాగే మృగశిర 1, 2 పాదాలు వే, ఓ.
ఈ అక్షరాలు ఈ పాదాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ 9 పాదాల వాళ్ళు వృషభ రాశిలోకి వస్తారు. అయితే ఈ రాశి వాళ్ళకి ఆదాయం 8 పాళ్ళు, వ్యయం 11 పాళ్ళు, అలాగే రాజపూజ్యం 7 పాళ్ళు అయితే అవమానం 5 పాళ్ళు ఉందట. ఇక ఈ సంవత్సరం మేషాది ఈ ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి ఈ సంవత్సరం ఏ ఫలితాన్ని పొందబోతున్నామో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 18/6/2014 వరకు గురువు 2వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం వరకు 3వ స్థానంలో, అలాగే శని 1/11/14 వరకు 6వ స్థానంలో, ఆ తదుపరి వత్సరాంతం వరకు సంవత్సరం చివరి వరకు 7వ స్థానంలో ఉంటాడు. అలాగే రాహు 11/7/14 వరకు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం వరకు రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో ఉంటాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. దాదాపు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా. అయితే జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలు, అనేకమైనటువంటి ఉచితానుచితాలు, ఇవన్నీ కూడా ఎన్నో అనుభవాలను మీరు వెంట పెట్టుకొని ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నారు. కొందరు మనసును అనవసరంగా గాయపరిచామా అనేటువంటి ఒక బాధ కూడా మీలో ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని అధికంగా అభిమానిస్తున్నారో వాళ్ళనే కాస్త మీరు నిరాదరించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. నూతన వ్యాపారాలకై అన్వేషణ ఆరంభం అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారం, అందులో మీరు ఊహించినటువంటి కళలు నెరవేరేటువంటి అవకాశం కూడా ఉంది. జీవితాశయం నెరవేరడానికి అతి చేరువలో ఉన్నటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఇక మిమ్మల్ని ద్వేషించేటువంటి వాళ్ళే మీ యొక్క ఆశ్రయాన్ని కోరి మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఊహల్లో విహరించడం మాని మాత్రం వాస్తవంలోకి రావాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. నూతన వ్యాపార భాగస్వాములను మీరు చేర్చుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. వ్యాపారాల్లో చక్కగా అనుకూలంగా ఉంది. ఇక ఆరోగ్యపరంగా మాత్రం నరాల సంబంధం ఇబ్బందులు, న్యూరో సమస్యలు కానీ లేదా కీళ్ల సమస్యలు కానీ కొంత బాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వైద్య పరిష్కారం లభిస్తుంది. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఒకనొక సమస్యకు చక్కని వైద్య పరిష్కారం కూడా లభిస్తూ ఉంది. ఇక తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. గత చాలా కాలంగా మీరు ఎవరినైతే ద్వేషిస్తున్నారో వాళ్ళు దగ్గర కావటం, ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళపైన ఒక రకమైనటువంటి భావన ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతోంది. ఇక ఉద్యోగులకు, ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో ఈ వారం, ఈ సంవత్సరం అంతా కూడా చక్కని అభివృద్ధి కనబడుతోంది. మీ స్వస్థలానికి మీరు బదిలీ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. జనాకర్షణ పెరుగుతుంది మీకు. ఆ తర్వాత ప్రమోషన్లు రావటం, లేదా ప్రభుత్వపరంగా చాలా కాలంగా మీకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ, లేదా ఇంకా ఆర్థికమైన లోన్లు శాంక్షన్ కావటం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీ యొక్క మాటకు చక్కని విలువ పెరిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం సంవత్సరం చివరిలో ఎలాంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదు సుమ. ఇక విద్యార్థులకు ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యార్థులు చక్కగా కృషి చేయండి, విజయం మీ వెంటే ఉంటుంది. అనవసరమైనటువంటి ఊహల్లో విహరించడం మాని వాస్తవంలోకి రండి. మీరు చేసినటువంటి కృషికి చక్కని ఒక రకమైనటువంటి ఫలితం కూడా లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది. ఇక ఉద్యోగస్తులకు అనుకూలంగా, విద్యార్థులు కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇక ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా మీ యొక్క మాటకు, మీ యొక్క జీవితాశయానికి చక్కని ఒక మార్గం ఏర్పడుతుంది. మీ యొక్క మాటని, మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీ యొక్క చుట్టూ ఉండేటువంటి సమాజం, మీ యొక్క తోబుట్టువులు, మీ సహచర ఉద్యోగులంతా కూడా గుర్తిస్తారు. మిమ్మల్ని అభిమానించేటువంటి వారు పెరుగుతారు. మీ యొక్క పరిచయం కోసం, మీ యొక్క సాహచర్యం కోసం తపించేటువంటి వాళ్ళు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా శాశ్వతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, శాశ్వతమైనటువంటి స్థిర నివాసం యొక్క యోగ్యత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కని స్టాంపు, వీసా ఇలాంటివి కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి.
అకాల భోజనం వల్ల చిన్న చిన్న సమస్యలు మాత్రం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక మార్గాలలో ధనార్జన చేయాలని తపిస్తారు. అందులో కొంతవరకు మీరు చక్కగా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు సంవత్సరాంతంలోనే చిన్న చిన్న చికాకు తప్ప మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము అలాగే బృహస్పతి యొక్క ధ్యానం నిత్యము పారాయణం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. వీలైతే ఒక పేద కన్యకి వివాహ విషయంలో కొంత సహాయం చేయటమో లేదా ఆపత్ సమయంలో ఆపత్కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఏదైనా హాస్పిటల్లో వైద్యానికి ఖర్చు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి కొద్దిగా సహాయం చేసేటు ప్రయత్నం చేయండి. తద్వారా అనేకమైనటువంటి సమస్య నుండి మీరు బయటపడతారు. మిథున రాశి. ఈ మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు క కి ఈ అక్షరాలు వచ్చేటువంటి వాళ్ళు. అలాగే ఆరిద్ర 1, 2, 3, 4 పాదాలు కు ఖం ఞ ఛ. అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు కే కో హ. ఈ అక్షరాలు వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఈ 9 పాదాలు మిథున రాశిలోకి చెందిన వారుగా ఉంటారు. ఇక ఈ రాశి వాళ్ళకు ఆదాయం 11 పాళ్ళు, వ్యయం ఖర్చు 8 పాళ్ళు, అలాగే రాజపూజ్యం 3 పాళ్ళు, అవమానం మాత్రం 1 పాలు. ఈ విధంగా ఈ రాశి వారి గురువు 18/6/2014 వరకు 1వ స్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా 2వ స్థానంలో ఉంటాడు. అలాగే శని 1/11/2014 అనగా కార్తీక శుద్ధ నవమి శనివారం వరకు 5వ స్థానంలో, తదుపరి 6వ స్థానంలో ఉంటాడు. అలాగే రాహు వత్సరాది నుండి 11/7/2014 వరకు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా రాహు 4వ స్థానంలో, కేతు 10వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని అనుసరించి పరిశీలించి చూడగా వత్సరారంభంలో మాత్రం మానసికంగా ఒక రకమైనటువంటి శారీరకమైన శ్రమ, మానసికమైన శ్రమ ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇదంతా కూడా ఇప్పుడు కాస్త శ్రమించినా కానీ భవిష్యత్తులో ఇది మీ విజయానికి బాటగా మాత్రం గుర్తించండి. చక్కని విజయానికి సోపానంగా భావించండి. అహంభావం కాస్త విడిచిపెట్టాలి. శారీరక ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైనటువంటి వాళ్లకు ఒక రకమైన చిన్న చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైద్య సేవలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎప్పటికీ ఉంటుంది. వైద్యులకు దగ్గరగా అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి కూడా ఉండవచ్చు. కేవలం జూన్, జూలై వరకు మాత్రం. ఆ తర్వాత వత్సరారంభంలో 3 నెలలు మాత్రం కాస్త చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలో కూడా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఒక రకమైన నియంత్రణ అవసరము. అంతేకాకుండా ఉదర సంబంధమైనటువంటి అజీర్ణ సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా బాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కఠినమైనటువంటి మీ ప్రవర్తన వల్ల మీ ఆత్మీయులను కాస్త బాధించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. వత్సరారంభంలో కీర్తిహాని, యశస్సు తగ్గుట ఇలాంటివి, ఉద్యోగంలో కూడా చిన్న చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక జూన్ 18 తర్వాత ప్రతి విషయంలో కూడా, ప్రతి పనిలో కూడా మీరు అడిగేసేటువంటి ప్రతి విషయంలో కూడా చక్కని విజయము ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో చక్కని వృద్ధి ఏర్పడుతుంది. గతంలో ఏర్పడినటువంటి కొన్ని వ్యాపారాలన్నీ కూడా ఒక మార్గానికి, ఒక చక్కని దారికి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చక్కని ఉన్నతమైనటువంటి పదవి కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. రాజయోగం కూడా కనపడుతుంది. చక్కని ఉన్నతమైన స్థానాన్ని కూడా అలంకరిస్తారు. సింహాసన ప్రాప్తి కూడా కనపడుతుంది. భూ వ్యాపారాలకు మాత్రం అనుకూలంగా ఉంది. మీ యొక్క స్థిర చరాస్తులన్నీ కూడా వృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక గత చాలా కాలంగా మీపై మీరు అనుభవిస్తున్నటువంటి కోర్టు కేసులు కానీ, లేదా పోలీస్ స్టేషన్లు కానీ, భూ వ్యాపారాలలో ఉండేటువంటి చికాకులాలు, తగాదాలు కానీ ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా పునరావృతమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక అలాంటి వాటి విషయంలో కూడా ముందు జాగ్రత్తగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది. సంవత్సరం అంతా కూడా కాస్త శ్రమించండి. కాస్త
ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక అనిశ్చిత స్థితి వల్ల కన్ఫ్యూజన్ వల్ల మీరు కొన్ని కాలయాపన చేసే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు అనుకూలంగా ఉండి చక్కని ఉన్నతమైనటువంటి ర్యాంకులు పొందటము, అలాగే పోటీ పరీక్షల్లో చక్కని విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చక్కని స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్నేహాల విషయంలోనే కాస్త శ్రద్ధగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దుర్జన సహవాసాన్ని కాస్త దూరంగా ఉంచవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక ఈ రాశి స్త్రీలకు జూన్ తర్వాత చక్కగా అనుకూలంగా ఉంది. గత చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలు, వేదనలన్నీ కూడా దూరం అవుతాయి. ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో, పరోక్షంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరినైతే మీరు శత్రువులుగా భావిస్తున్నారో వాళ్లే మీ ఆశ్రయాన్ని కోరి రావటం, వాళ్లే మీ శ్రేయస్సు కోరుతున్నారని తెలుసుకోవడం, వాళ్లే మీ మిత్రులని, మీకు అనుకూలమైనటువంటి వాళ్ళని తెలుసుకొని మీరు చక్కగా ఆనందపడతారు, చక్కని ఫలితాలను పొందుతారు. ఈ విధంగా ఈ మేషాదిగా 3వ రాశి అయినటువంటి మిథున రాశిలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు పొందుతున్నారు. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది ఈ సంవత్సరం అంతా కూడా మీరు అనుకూలమైన ఫలితాలు పొందాలని శ్రీయప్పతిని ప్రార్థిస్తున్నాం. చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఒక పేద విద్యార్థికి సహాయం చేయండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్లలో పునర్వసు 4వ పాదం హీ అనే అక్షరం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు హూ, హే, హోడా, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు డి, డు, డే, డో అనే అక్షరాలు. ఇవన్నీ కలిసి ఈ కర్కాటక రాశిలోకి వస్తారు, ఈ 9 పాదాలన్నీ కూడా. అయితే ఈ రాశి వాళ్ళకు ఆదాయం 5 పాళ్ళు, వ్యయం 8 పాళ్ళు, రాజపూజ్యం 6 పాళ్ళు అయితే అవమానం 1 పాలు మాత్రమే ఉందట. ఇక ఈ రాశి వాళ్ళ గురువు వత్సరాది సంవత్సరం నుండి 18/6/2014 వరకు 12వ స్థానంలో, ఆ తర్వాత వత్సరాంతం వరకు 1వ స్థానంలో ఉంటాడు. అలాగే శని 1/11/2014 వరకు 4వ స్థానంలో, ఆ తర్వాత 5వ స్థానానికి వస్తాడు. అలాగే రాహు 11/7/2014 వరకు 4వ స్థానంలో, కేతు 10వ స్థానంలో ఉంటారు. అలాగే తదుపరి వత్సరాంతం అంతా కూడా రాహు 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూసినట్లయితే శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళందరికీ కూడా. ప్రతి విషయంలో కూడా అతి ఆవేశము, క్రోధము తగ్గించుకోవాలి. ఇక ఏ పనైనా కూడా 1కి 2 సార్లు ఆలోచించి చేయవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రతి విషయాన్ని కూడా సంశయాత్మకంగా చూడడం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ధనం మంచినీళ్ళలా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ప్రతి పని కూడా సాధించే వరకు ఓపిక, సహనం ఎంతైనా అవసరం. ఇక సహవాస దోషాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. స్నేహాల వల్ల కాస్త శ్రద్ధగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన అపనిందలు, అపవాదాలు మీరు భరించాల్సిన పరిస్థితి రావచ్చు. మీడియా పరంగా కొంత అపఖ్యాతి చెంది చేయడానికి కొంతమంది ప్రయత్నాలు కూడా చేయవచ్చు. సంతానం యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం యొక్క విద్యా విషయంలో కొంత నిరాశ చెందే అవకాశం కూడా కనపడుతుంది. అవివాహితులకు వివాహ సంబంధాలు నిశ్చయం అవుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా తమ శ్రేయస్సు కోరేటువంటి వారి యొక్క సలహాలు మీరు పాటించండి. ఇక సంతాన వివాహ విషయమే కొంత ఆందోళన చెందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన ధనం కానీ లేదా అనుమతులు కానీ అతి ప్రయాసే పూర్తి చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కోర్టు వివాదాలు సంప్రదింపుల ద్వారా దాన్ని పరిష్కారం చేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే సంతాన ప్రాప్తి కూడా కనపడుతుంది. కానీ ఆ సంతాన ప్రాప్తి విషయంలో ఔషధ సేవనము, వైద్యుడి యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక పర్యవేక్షణలో ఉండాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. రాజకీయ పరంగా చురుగ్గా పాల్గొనేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. రాజకీయ పరంగా మీకు ఒక రకమైనటువంటి చక్కని స్థానము లభించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. సంఘంలో అందరికి అనుకూలంగా ఉండాలని నిర్ణయం చేసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. కానీ చిన్న చిన్న విషయాల్లో మాత్రం మీరు తొందరపాటుతనం వల్ల మీకు కొంత ఇబ్బందిని కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి, చక్కని ఫలితాన్ని మీరు పొందుతారు. అనవసరమైన కాలయాపన మాత్రం దూరం చేయండి.
ఇక ఈ రాశి స్త్రీలకు చక్కగా అనుకూలంగా ఉంది. అయితే మాటలన్నీ కూడా కాస్త అదుపులో ఉంచుకోవాలి. తొందరపాటుతనం వల్ల అనవసరమైనటువంటి ఎటు వ్యక్తులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తింపచేయకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఈ విధంగా ఈ రాశి వాళ్లకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ రాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని అలాగే కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు మఖ 1, 2, 3, 4 పాదాలు, మా మీ మూ మీ, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, మో టా టీ టు ఈ అక్షరాలు, అలాగే ఉత్తర ఫల్గుని 1వ పాదం టే అనే అక్షరం. ఈ అక్షరాలు పేరుగా కానీ జన్మనామంగా కలిగినటువంటి వాళ్ళు కానీ ఇవన్నీ కూడా కలిగినటువంటి వాళ్ళు ఈ 9 పాదాలు కలిసి ఈ సింహరాశిలోకి వస్తారు. అయితే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఆదాయం 8 పాళ్ళు, వ్యయం 2 పాళ్ళు, రాజపూజ్యం 2 పాళ్ళు, అవమానం 4 పాళ్ళు. ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఈ సింహరాశి వారికి గురువు ఈ వత్సరాది నుండి 18/6/2014 వరకు 11వ స్థానంలో, అలాగే తదుపరి వత్సరాంతం అంతా కూడా 12వ స్థానంలో ఉండటం, అలాగే శని వత్సరాది 1/11/2014 వరకు అనగా కార్తీక శుద్ధ నవమి శనివారం నుండి వరకు 3వ స్థానంలో, తదుపరి వత్సరాంతం వరకు 4వ స్థానంలో ఉంటాడు. అలాగే రాహు వత్సరాది 11/7/2014 వరకు 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో, అలాగే వత్సరాంతం రాహు 2వ స్థానంలో, కేతువు 8వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి పరిస్థితినంతా కూడా గమనించి గ్రహస్థితినంతా కూడా పరిశీలించి విచారించగా ఈ సంవత్సరం ఆరంభంలో చక్కగా అనుకూలంగా ఉంది. చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఏమాత్రం సోమరితనం లేకుండా కాలయాపన లేకుండా తొందరగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు గతంలో మీరు వేసినటువంటి బీజానికి చక్కగా మొలకలెత్తి దానికి ఫలాలను మీరు అనుభవించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఈ సంవత్సరం అంతా కూడా. అయితే ముఖ్యమైన అతి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసము, అదేవిధంగా అహంభావము, తామే సర్వజ్ఞులము, తమను ఎదుర్కొనేవారు లేరు అనేటువంటి ఈ భావాన్ని కాస్త పక్కకు పెట్టి ప్రతి విషయంలో కూడా ప్రతి క్షణము కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫలితం విజయం మీ చెంత ఉంటుందని మాత్రం గమనించండి. ఇక జీవితాశయం నెరవేర్చుకోవడానికి అనేక విధాలుగా కృషి చేస్తారు. తమకు సంబంధం లేని విషయంలో మాత్రం మీరు జోక్యం చేసుకోకూడదు సుమా. ఇక ఆరోగ్య విషయంలో కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది కనుక సమయాన్ని మాత్రం వృధా చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సమాజంలో మనము ఒకరమే కదా, నలుగురితో కలిసి మనము ఉండాలనేటువంటి భావన పెంచుకోవాలి. ఆ భావాన్ని కూడా మీరు వస్తారు. ఒకరు ఏదో పని చేశారు కదా తాము కూడా అలాగే చేయాలనేటువంటి భావన మాత్రం పక్కకు పెట్టాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇక రాజకీయంగా కూడా అనుకూలంగా ఉంది. విశేష ప్రయత్నాలు చేయండి, మీకు ఫలితం లభిస్తుంది. వివాహ ప్రాప్తి కూడా కనపడుతుంది. అవివాహితులకు సంతానం లేని వారికి చక్కగా సంతానం కూడా కనపడుతుంది. నూతన వ్యాపారాలకై మీరు ప్రయత్నాలు చేస్తారు, అందులో కార్యరూపం దాలుస్తారు, ఫలితాన్ని కూడా పొందుతారు. ఇక మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని పరోక్షంగా మీకు అపఖ్యాతి కలిగించాలనేటువంటి వాడు కూడా ఉన్నారు కనుక ఏదైనా విషయాన్ని కూడా మీరు తొందరపాటుతనం లేకుండా ఒక నెమ్మదిగా సంయమనంతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి చక్కని అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ విషయంలో కూడా మీరు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. అతి తొందరగా మీరు ప్రయత్నాలు పూర్తి చేసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. జీవిత భాగస్వామి యొక్క మీ పరిపూర్ణమైనటువంటి అనురాగాన్ని పొందుతారు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైన విలువను మీ యొక్క అవసరాన్ని గుర్తిస్తారు. అయితే చిన్న చిన్న వివాదాలు మాత్రం ఏర్పడే అవకాశం ఉంది సంవత్సరాంతంలో. గృహంలో ఒక రకమైనటువంటి చిన్న చిన్న వివాదాలతో కూడుకున్న వాతావరణం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విదేశీ విద్యలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇక ఉద్యోగస్తులకు చక్కగా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా మీరు కోరుకున్నటువంటి స్థానాన్ని మీరు పొందుతారు. మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా మీరు చేస్తారు. చక్కగా అనుకూలం ఉంది. తర్వాత మీకు రావాల్సినటువంటి లాభాలన్నీ కూడా మీకు రావాల్సినటువంటి ప్రమోషన్లన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే సంవత్సరాంతంలో మాత్రం కొంచెం
కాస్త 1-2 సార్లు ఆలోచించి ప్రతి పనిని కూడా వెనక ముందు ఆలోచించి చేయాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. వ్యాపారంలో చక్కని అభివృద్ధి కనబడుతుంది. ఈ సంవత్సరం వ్యాపారంలో కూడా నూతన భాగస్వాములను మీరు చేర్చుకుంటారు. కొత్త కొత్త వ్యాపారాల్లో మీరు ప్రవేశించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కనుక సంవత్సరాంతంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. చేయాల్సినటువంటి పనులన్నీ కూడా అతివేగంగా కాస్త శ్రద్ధగా ముందుకు వెళ్ళాల్సిన చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది. మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చక్కని ప్రణాళికలన్నీ కూడా చక్కగా సిద్ధం చేసుకోండి. పోటీ పరీక్షల్లో చక్కని విజయాన్ని మీరు పొందుతారు. సంవత్సరాంతంలో మాత్రం కొంచెం చిన్న చిన్న కాలయాపన, ఒక రకమైనటువంటి మతిమరుపు ఇవన్నీ ఏర్పడే అవకాశం ఉంది. కనుక నిత్యం హయగ్రీవ స్తోత్రము అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. వీలైతే సంవత్సరంలో ఒక పేదవాడికి మధ్య మధ్యలో ఆహారంగా ఇచ్చే అవకాశం పని చేయండి. గోపూజ చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళు ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, టో, ప, పి ఈ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు. అదేవిధంగా హస్త 1, 2, 3, 4, పు, షన్, నా, ఠ ఈ 4 అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు. అదేవిధంగా చిత్త 1, 2 పాదాలు, పే, పో ఈ అక్షరాలన్నీ కూడా ఈ కన్యా రాశిలోకి వస్తాయి. 9 పాదాలన్నీ కూడా. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదాయం 11 పాళ్ళు, వ్యయం వచ్చేసి 8 పాళ్ళు, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ విధంగా ఈ రాశి వాళ్లకు గురువు ముఖ్యంగా 18/6/2014 వరకు 10వ స్థానంలో, ఆ తదుపరి 11వ స్థానంలోకి రాబోతున్నాడు. అదేవిధంగా శని 1/11/2014 వరకు 2వ స్థానంలో, ఆ తదుపరి 3వ స్థానంలోకి రాబోతున్నాడు. రాహు వత్సరాది 7/7/2014 శుక్రవారం వరకు 2వ స్థానంలో, తదుపరి 1వ స్థానంలోకి రాబోతున్నాడు. కేతు 17/7/2014 వరకు 8వ స్థానంలో, ఆ తదుపరి 7వ స్థానంలోకి రాబోతున్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏలినాటి శని ప్రభావం పరిపూర్తిగా ఈ సంవత్సరంలో తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి అనేకమైన సమస్యల నుండి ఒక రకమైనటువంటి ఉపశమనం పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆరాటాలు, మానసిక పోరాటాల నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అయితే స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాలి. నమ్మక ద్రోహం జరిగే అవకాశం కూడా ఉంది. కనుక అతి మంచితనం కూడా పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నూతన విద్యల్లో ముఖ్యంగా విద్యార్థులకి నూతన విద్యల్లో ప్రవేశం లభించవచ్చు. అందుకు నూతన విద్యా అవకాశాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం కానీ, పోటీ పరీక్షల్లో కానీ చక్కని విజయాన్ని సాధించేటువంటి అవకాశాన్ని కూడా లభిస్తుంది. జ్ఞాపక శక్తి, తర్వాత గ్రహణ శక్తి ఇవన్నీ కూడా పెరుగుతాయి. గతానికి ప్రస్తుతానికి చక్కని మార్పులు, ఒక రకమైనటువంటి మార్పును కూడా మీరు గమనించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దైవం మీ వెంటే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తారు. అది మీ జీవితంలో నిజమయ్యేటువంటి అవకాశం కూడా రాబోతుంది. ఇక ఉద్యోగస్తులు ముఖ్యంగా వత్సరారంభంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఓపికతో ఉండే ప్రయత్నం చేయండి. రాబోయేటువంటి సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. కనుక గతంలో మీరు చేజార్చుకున్నటువంటి కొన్ని అవకాశాలు, ప్రయోజనాలన్నీ కూడా తిరిగి పొందుతారు. సంవత్సర అంత్యంలో మీకు ఒక రకమైనటువంటి చక్కని దాదాపు జూన్ తర్వాత ప్రమోషన్లు కానీ, మీరు కోరుకున్న దగ్గరికి స్థానచలనం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తుల విషయంలో మీ సహోద్యోగులతో మీ పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా చక్కగా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తి, అవివాహిత వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కూడా కనపడుతుంది. ఇవన్నీ కూడా జూన్ తర్వాత మీరు పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా
వ్యాపారస్తులకి ఈ రాశి వాళ్ళకి గతంలో మీరు అనుభవించినటువంటి అనేకమైనటువంటి చికాకుల నుండి ఆర్థికపరమైనటువంటి అనేకమైన అవస్థల నుంచి బయటపడతారు. ఈ సంవత్సరం మీకు గతంలో మీరు పెట్టుబడిగా పెట్టినటువంటి వ్యాపారానికి, పెట్టుబడిగా పెట్టిన ధనానికి చక్కని ఫలితం లభిస్తుంది, విజయాన్ని సాధిస్తారు. చక్కని నూతన వాహనాల కొనుగోలు కానీ, నూతన గృహ నిర్మాణ ప్రాప్తి కానీ ఇవన్నీ కూడా ఏర్పడవచ్చు. వచ్చిన ధనాన్ని ఒక స్థిరంగా భద్రపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో గతంలో చేసినటువంటి కొన్ని ప్రయోగాత్మకమైన ధోరణులు కాకుండా ఒక ధనాన్ని కాస్త ఒక పద్ధతిగా, ఒక స్థిరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్గా చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎలాంటి సాహసాలు చేయకుండా ఒక చక్కని క్రమమార్గంలో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఈ రాశి స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం చేయండి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. వీలైనట్లయితే ప్రతి నెలలో ఒకసారైనా, 2 సార్లైనా ఒక పేదవాడికి ఆహారము, వస్త్రదానము, అన్నదానము చేయండి. అలాగే గోవుకు ప్రతినిత్యము కూడా వీలైతే వారంలో ఒకసారైనా ఏదైనా ఆహారంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి చిత్త 3, 4 పాదాలు రా, రి. అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు రు, రే, రో, త ఈ అక్షరాలు. విశాఖ 1, 2, 3 పాదాలు తి, తు, తే. ఈ 9 అక్షరాలు 9 పాదాలుగా ఈ తులారాశిలోకి వస్తారు వీళ్ళంతా కూడా. అయితే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఆదాయం 8 పాళ్ళు, వ్యయం 11 పాళ్ళు ఉంది. అలాగే రాజపూజ్యం 1 పాలైతే అవమానం 7 పాళ్ళు ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. దైవ ధ్యానము, నిరంతరం ఈ సత్శీలము, సత్ప్రవర్తన వల్ల అనేక సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఇక ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సర ఫలితాలను మనం ఆలోచన చేద్దాం. ఈ రాశి వాళ్ళ గురువు వత్సరాది 18/6/2014 వరకు 9వ స్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా 10వ స్థానంలో ఉంటాడు. అలాగే శని వత్సరాది 1/11/2014 వరకు 1వ స్థానంలో, తదుపరి వత్సరాంతం వరకు కూడా 2వ స్థానంలో ఉంటాడు. రాహు వత్సరాది 11/7/2014 వరకు 1వ స్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా 12వ స్థానంలో. అలాగే కేతు 11/7/2014 వరకు 7వ స్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా 6వ స్థానంలో ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా తులారాశి వాళ్ళ గ్రహస్థితి అంతా కూడా పరిశీలించి చూసినట్లయితే శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. వత్సరారంభంలో కొంత గురుబలం అనుకూలంగా ఉంటుంది. పనులందు ఆలస్యమైనా కానీ కొన్ని పనులు చేస్తారు. ఎక్కువగా ఖర్చు చేసినా కానీ ఒక సత్ప్రయోజనం కోసమని చేస్తారు. ఒక పని చేయాల్సినటువంటి పనిలో కొంత ధనం ఖర్చు చేయాల్సిన దగ్గర అంత కాస్త ఎక్కువగా ఖర్చు చేసి ఆ పనిని పూర్తి చేసుకుంటారు. కానీ ధనం మాత్రం అధికంగా ఖర్చు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. తన సంతానం యొక్క వివాహ విషయంలో కానీ, ఒక శుభకార్యాచరణ కోసం కానీ మీ అంచనాలకు మించి ధనము ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. ఒక శుభకార్యాచరణ చేస్తారు. కన్యాదాన ఫలితం మీకు కనపడుతోంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు సుమా. గత చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆరాటపడుతున్నటువంటి పోరాటం అంతా కూడా దాని నుండి కొద్ది వరకు మాత్రం కొద్దిగా ఒక 40%, 50% మాత్రం దాని నుంచి ఉపశమనం లభించేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు. ఇక ఉద్యోగ విషయంలో ముఖ్యంగా ఉద్యోగస్తులకి అధికమైనటువంటి శ్రమ ఉన్నా, తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఉన్నా కానీ ఈ సంవత్సరం మాత్రం మీ యొక్క పనితనాన్ని, మీ యొక్క అవసరాన్ని, మీ యొక్క గొప్పతనాన్ని, మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని పరిపూర్ణంగా మీ యొక్క యాజమాన్యం గుర్తిస్తుంది. ప్రమోషన్ కూడా రావచ్చు. కానీ ఎంతైతే బాధ్యతలు పెరుగుతున్నాయో అదేవిధంగా తీవ్రమైనటువంటి మానసిక, శారీరకమైనటువంటి ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తద్వారా ఆరోగ్యపరమైన
అనవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక అనారోగ్య భయం ఏర్పడుతుంది. ఇక ఎదుటివారి యొక్క మనస్సును గాయపరచకుండా మెలిగేటువంటి ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు పాటించండి. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి కలహాలు వివాదాల వల్ల అది మీకే ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. కంట కన్నీరు రాకూడదని కదా జీవిత భాగస్వామి యొక్క కంట నీరు ఒక చుక్క వచ్చినా కానీ అది మనకే శాపంగా తగిలే అవకాశం ఉంది కనుక అనవసరమైనటువంటి వివాదాలకి ఈ పోరాటాలకి ఆరాటాలకి దూరంగా ఉండి సుఖంగా శాంతంగా సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తీవ్ర కాస్త పని ఒత్తిడితో ఉండేటువంటి అభివృద్ధి కనబడుతోంది. ప్రమోషన్లు వస్తాయి. మీ యొక్క స్థిరమైనటువంటి భూమి కానీ లేదా గృహం కానీ అమ్మకానికి పెడతారు. అందులో కాస్త మిశ్రమ ఫలితం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. సకాలంలో సమయానికి డబ్బు కూడా చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వత్సరం చివరిలో మాత్రం చాలా వరకు మార్పులు వస్తాయి. గతంలో చేసిన పొరపాటును మీరు తెలుసుకుంటారు. మళ్ళీ జీవితంలో అలాంటి చికాకులు అలాంటి పొరపాట్లు చేయకూడదని నిర్ణయం చేసుకుంటారు. ఇక స్త్రీలకు ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. గతంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు గతంలో ఏర్పడినటువంటి వ్యాధులకు పరిపూర్ణమైనటువంటి ఔషధ సేవనము ఒక వ్యాధి నిర్ధారణ ఏర్పడి చక్కగా అనేకమైనటువంటి ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అనేక విపత్తుల నుండి మీరు పూర్తి పరిపూర్ణంగా బయటపడతారు. ఈ తులారాశి వాళ్ళు మొత్తం మీద తులారాశి వాళ్ళకి గత సంవత్సరం కన్నా కొంత మెరుగు కనబడుతుంది. ఈ సంవత్సరం కొద్దిగా అనుకూలత కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకు అనుర్హత 1, 2, 3, 4 పాదాలు నా నీ ను నే. అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు నో యా ఈ యు. అలాగే విశాఖ 4వ పాదం తో అనే అక్షరం. ఇవన్నీ కూడా కలిసి ఈ 9 పాదాలు వృశ్చిక రాశి వాళ్ళు అవుతారు. వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2 పాళ్ళు. అలాగే రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వాళ్ళకి గురువు వత్సరాది నుండి 18/6/2014 వరకు 8వ స్థానంలో ఉంటాడు. తదుపరి వత్సరాంతం అంతా కూడా 9వ స్థానంలో ఉంటాడు. అలాగే శని వత్సరాది 1/11/2014 వరకు 12వ స్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా 1వ స్థానంలో ఉంటాడు. ఇక రాహు 11/7/2014 వరకు 12వ స్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా 11వ స్థానంలో ఉంటాడు. అలాగే కేతు వత్సరాది 11/7/2014 వరకు 6వ స్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా 5వ స్థానంలో ఉంటాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని ఈ విధమైనటువంటి పరిస్థితిని పరిశీలించి చూసినట్లయితే శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం కాస్త తీవ్రంగానే కనపడుతోంది. అయినా బృహస్పతి యొక్క జూన్ 18 తర్వాత బృహస్పతి యొక్క అనుకూలత వల్ల ఉచ్చస్థాన ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి ఉచ్చస్థానగతి రావటం, 9వ స్థానానికి రావటం చేత చాలా సమస్యల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కాస్త ప్రయాసతో పూర్తి చేస్తారు కానీ పరిపూర్ణంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో కూడా కాస్త 1-2 సార్లు ప్రయత్నం చేయడం ద్వారా విజయాన్ని సాధిస్తారు. ఇక ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన నిర్లక్ష్యం వల్ల చికాకులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఉదర సంబంధమైన ఇబ్బందులు రాకుండా కాస్త జాగ్రత్త పడండి. నీచజన సహవాసం వల్ల ప్రతిష్టాభంగం జరిగే అవకాశం కూడా ఉంది. మీకెవరైతే మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం పరిపూర్ణంగా ప్రయత్నాలు చేస్తారు కానీ పూర్తిగా సఫలమయ్యేటువంటి అవకాశాలు మాత్రం లేవు. వాళ్లను పై ఎత్తు వేసి వాళ్లపై మీరే విజయాన్ని సాధించేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక చాలా సమస్యలపైన ఒక రకంగా మీపై మీకే ఒక రకమైనటువంటి అపనమ్మకము, మీపై మీకు విశ్వాసం సన్నగిల్లేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూడటం, తద్వారా వారి పని కాస్త తీరిన తర్వాత
ఇక మిమ్మల్ని వదిలిపెట్టడం, ఇలాంటివన్నీ కూడా విషయాలు మీరు చూసి మానసికంగా విపరీతంగా నిర్వేదానికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నాయి. ఇక స్త్రీ పురుషులకు ముఖ్యంగా స్త్రీలైతే పురుష స్నేహాలు, అలాగే పురుషులైతే స్త్రీ స్నేహాల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్వజన దూషణము, తనవారే తరచుగా మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అంతా కూడా మీ పేరు ప్రతిష్ట అన్నీ కూడా పరిపూర్ణంగా ఉంటాయి. ఎదురుగుండా మిమ్మల్ని పొగిడేవారే ఉంటారు, కానీ పరిపూర్ణంగా మిమ్మల్ని ఉపయోగించుకొని ఏ ప్రయోజనం కోసమైతే మీరు ఎదుటివారికి పరిపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో ఆ ప్రయోజనం మాత్రం పూర్తిగా అందటంలో కాస్త విఫలం కావచ్చు. కాస్త ఎంతైతే ఫలితం మీకు అందాలో అంత ఫలితం అందకుండా దానికి కాస్త తగ్గేటువంటి మిమ్మల్ని ఉపయోగించుకొని ఏ ప్రయోజనం కోసమైతే మీరు ఎదుటివారికి పరిపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో ఆ ప్రయోజనం మాత్రం పూర్తిగా అందటంలో కాస్త విఫలం కావచ్చు. కాస్త ఎంతైతే ఫలితం మీకు అందాలో అంత ఫలితం అందకుండా దానికి కాస్త తగ్గేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఒక శుభకార్యాచరణకై ధనాన్ని వ్యయం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రభుత్వ పరంగా మీరు చేయనటువంటి తప్పుకు ఎవరో చేసినటువంటి దానికి మీరు సంజాయిషి చెప్పడం, తత్ఫలితాన్ని మీరు అనుభవించడం, ఇవన్నీ కూడా తగ్గుతుంది. దేహకాంతి తగ్గడం, విపరీతంగా కోపం పెరగవచ్చు. తర్వాత ఈ రాశి స్త్రీలకు కూడా కోస్త ఆరోగ్య సమస్యలను ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మీకు పేరు ప్రతిష్ట అన్నీ వచ్చినా కానీ ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు మాత్రం లేకపోలేదు. ఇక వ్యాపారస్తులకు కాస్త శ్రమతో కూడినటువంటి ఫలితం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఏ పని చేసినప్పుడు కూడా ఒక మీ శ్రేయోభిలాష యొక్క సలహాను కానీ లేదా మీ ఇష్టదైవాన్ని కానీ ప్రార్థన చేయండి. 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కాస్త వ్యసనాలను అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అలాగే ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విద్యాలు అధికంగా కృషి చేయండి, చక్కని ఫలితాన్ని మీరు పొందుతారు. నిత్యం హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణం చేయండి. దశరథ ప్రోక్తమైనటువంటి శని స్తోత్రాన్ని అలాగే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. ఇంకా వీలైనట్లయితే నల్ల నువ్వులు అలాగే శనగలు, కందులు ఇవన్నీ కూడా ఆవుకు వీలైతే ప్రతిరోజు లేదా శని మంగళవారాలలో తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. ఎవరికైనా వికలాంగులకు కానీ లేదా వైద్యంలో ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకు కొంత మీరు సహాయం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో మూల 1, 2, 3, 4 పాదాలు ఏ, యో, బా, బి, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు బూధ, భాడ, అలాగే ఉత్తరాషాఢ 1 పాదం బే అనే అక్షరం. ఈ విధంగా ఈ 9 అక్షరాలు 9 పాదాలుగా ఈ ధనుస్సు రాశిలోకి వస్తాయి. వీడికి ఆదాయం 2 పాళ్ళు, వ్యయం 11 పాళ్ళు, రాజపూజ్యం 7 పాళ్ళు, అవమానం కూడా 7 పాళ్ళు. ఈ విధమైనటువంటి ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరంలో వారి ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గురువు వత్సరాది 18/6/2014 వరకు 7వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత 8వ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. 8వ స్థానంలో వస్తాడు. అదేవిధంగా శని 1/11/2014 వరకు 11వ స్థానంలో, తదుపరి 12వ స్థానంలోకి వస్తాడు. అలాగే రాహు 11/7/2014 వరకు 11వ స్థానంలో, తదుపరి 10వ స్థానంలో ఉంటాడు. అలాగే కేతు 11/7/2014 వరకు 5వ స్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా 4వ స్థానంలో ఉండే అవకాశం ఉంది. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా వత్సరారంభంలో చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పరిపూర్ణంగా, తొందరపాటు లేకుండా, ఆలస్యం లేకుండా, కాలయాపన లేకుండా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటూ తొందరగా పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఉన్నటువంటి సువర్ణావకాశము, ఉండేటువంటి మంచి సమయం అంతా కూడా ఈ చేజారినట్లయితే మళ్ళీ కూడా పొందేటువంటి అవకాశం ఉండదు కనుక కాస్త వీలైనంత వరకు ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక స్థిర చరాస్తి విషయాలలో, వివాదంగా ఉండేటువంటి ఆస్తుల విషయాలలో కాస్త దానికి పరిపూర్ణంగా శాశ్వత పరిష్కారానికి కోసే ప్రయత్నం చేయండి. తర్వాత ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తారు. స్థిర చరాస్తులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సమాజంలో మీకున్న పలుకుబడితో
మీ అనవసరం అనేకమైన శత్రువులను వారి యొక్క ఎత్తుకు పై ఎత్తులు వేసి వారిని అనేక విషయాలలో విఫలం చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మీ పేరు ప్రతిష్ట ఇనుమడించేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా జీవితానికి ఒక స్థిరమైనటువంటి దశ దిశ ఏర్పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. భవిష్యత్తుకై చక్కని ప్రణాళికలు సిద్ధం చేసి ఉంటారు. ఇక ఉద్యోగపరంగా మీది చక్కని పై స్థానం అవుతుంది. ప్రమోషన్లు కూడా అందేటువంటి అవకాశం ఉంది 3-4 నెలల లోపల. ఆ తర్వాత మీరు కోరుకున్నటువంటి స్థలానికి స్థానచలనం జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మీరు చాలా కాలంగా ఆశిస్తున్నటువంటి ఒకానొక ప్రయోజనం ప్రభుత్వ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీకు యాజమాన్య పరంగా కానీ మీకు చేరేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అంతా కూడా చక్కని ప్రణాళికల అభివృద్ధిలోకి వస్తారు. అయితే సంవత్సరాంతంలో మాత్రం కొన్ని చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యాపారాలకు వెళ్ళేప్పుడు ఈ వత్సరారంభంలోనే మీరు చేసేటువంటి పనులన్నీ కూడా కొత్త వ్యాపారాలు కానీ కొత్త భాగస్వామ్యం చేర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందే ఈ 3 నెలల లోపలనే మీరు దీనికి ఒక రకమైన బీజం వేసి ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వత్సరాంతంలో చిన్న సమస్యలు ఒక రకమైనటువంటి అశాంతి కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. చిన్న సమస్యలు దాంపత్యపరమైనటువంటి చికాకులు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కీళ్ల నొప్పులు నరాల బలహీనత ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు అలాగే పేరు ప్రతిష్టకు మాత్రం ఎలాంటి భంగం జరగదు. అవన్నీ కూడా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలోనే ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమా. ఇక విద్యార్థులకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. అనవసరమైనటువంటి కాలయాపన దూరం చేసి మీ నూతన విద్యా విషయాల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు మీకు లాభించవచ్చు. అలాగే విదేశాలలో మీరు స్థిర నివాసం కోసం ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం కూడా సఫలం కావచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి కూడా వీసా స్టాంపింగ్ అనుమతి ఇలాంటివన్నీ కూడా లభించేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనా ఎవరైనా కూడా ఈ సంవత్సరాంతంలో చివరిలో మాత్రం నవంబర్ తర్వాత మాత్రం కాస్త శ్రద్ధ ప్రతిపన్ని కూడా 1-2 సార్లు ఆలోచించి అతి విశ్వాసంతో మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో మాత్రం ముందుకెళ్ళకూడదు. శ్రేయోభిలాషుల యొక్క సలహా మాత్రం తీసుకోవాలి. ఇక ఈ రాశి స్త్రీలకు మాత్రం అనుకూలంగా ఉంది. మీ మాటకు మీ యొక్క పరపతి ఇవన్నీ కూడా పెరగవచ్చు. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చక్కని ఫలితం లభించే అవకాశం ఉంది. సింహాసన ప్రాప్తి రాజయోగం కూడా కనబడుతుంది. రాశి వాళ్లకు ఈ విధంగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ సంవత్సరం చివరిలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి స్తోత్రాన్ని అలాగే అంగారక స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. వీలైనంత వరకు విద్యార్థులైతే హయగ్రీవ స్తోత్రాన్ని అలాగే సుదర్శన లక్ష్మీ నరసింహ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అనేకమైనటువంటి సమస్య నుంచి మనం బయటపడవచ్చు. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు బో జా జి ఈ అక్షరాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు అనగా జూ జే జో ఖ ఈ 4 అక్షరాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాలు గా గి ఈ 9 అక్షరాలు 9 పాదాలుగా మకర రాశి వాళ్ళలో ఉంటుంది. ఆదాయం 5 పాళ్ళు అయితే వ్యయం 5 పాళ్ళు, అలాగే రాజపూజ్యం 3 పాళ్ళు అయితే అవమానం 3 పాళ్ళు. ఈ విధంగా అన్నీ సమానంగా ఉన్నాయి ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. సరే, ఈ రాశి వాళ్లకు గురువు వత్సరాది 18/6/2014 వరకు 6వ స్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా 7వ స్థానంలోకి వస్తాడు. ఇక శని వత్సరాది 1/11/2014 వరకు 10వ స్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా 11వ స్థానంలో ఉంటాడు. అలాగే రాహు వత్సరాది 11/7/2014 వరకు 10వ స్థానంలో, తదుపరి 9వ స్థానంలో ఉంటాడు. అలాగే కేతు 11/7/2014 వరకు 4వ స్థానంలో, తదుపరి 3వ స్థానంలో ఉంటాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిపూర్ణంగా పరిశీలించి నా స్థాయి మేరకు పరిశీలించగా
గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చక్కగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. గత చాలా కాలంగా అనుభవించినటువంటి అవస్థలు, గత చాలా కాలంగా మానసికంగా శారీరకంగా అనుభవించినటువంటి అనేకమైన అవస్థల నుండి మీరు బయటపడేటువంటి అవకాశం కనపడుతోంది. మానసికంగా శారీరకంగా చక్కని అభివృద్ధి చెందుతారు. అలాగే మీపై మీకు ఒక రకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అనేక సమస్యలన్నింటినైనా కూడా ఎదుర్కొనేటువంటి స్థైర్యము, సత్తా మీలో ఏర్పడుతుంది. వాటిని ఎదుర్కోగలము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే గత ఒక 3 నెలల వరకు మాత్రం అనవసరమైనటువంటి తొందరపాటు పనికిరాదు. అదేవిధంగా సంశయాత్మకమైనటువంటి స్వభావాన్ని కాస్త దూరంగా ఉంచండి. అనేక విధాలుగా ఈ రకమైనటువంటి స్వభావాన్ని మీరు కాస్త దూరం ఉంచినట్లయితే అనేకమైనటువంటి సమస్య నుంచి మీరు అధిగమించేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం శత్రువులుగా ఉంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్లే మీ చెంతకు వచ్చి మీ ఆశ్రయాన్ని కోరేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. స్త్రీ మూలంగా ముఖ్యంగా అనవసరమైన చికాకులు, అపోహలు, అనుమానాలు రాకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత తన సొమ్మైనా కూడా దాచుకోవాలనేటువంటి ఒక న్యాయాన్ని మీరు పాటించాలి. ఇక ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అంతా కూడా ఈ చక్కని అభివృద్ధి చెందేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. నూతనమైనటువంటి ఒక ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది. గతంలో చాలా అనుభవించినటువంటి ఉద్యోగపరమైన చికాకుల నుంచి బయటపడతారు. చక్కని ప్రమోషన్ రావచ్చు. ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి ప్రయోజనం మీకు అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి రుణము కానీ లేదా ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక స్థిరమైనటువంటి గతంలో మీరు తీసుకున్నటువంటి ఒక స్థిరాస్తిని మీరు కొనుగోలు అమ్మకానికి పెట్టేటువంటి అవకాశం ఉంది. చక్కని లాభంతో మీరు అమ్ముతారు దాన్ని. తర్వాత తన యొక్క సంతానానికి వివాహ ప్రయత్నాలు ఆరంభం చేస్తారు. అందులో చాలా వరకు మీరు ఈ విషయంలో పరిపూర్ణంగా సాఫల్యం చెందుతారు. చక్కని సక్సెస్ మీకు ఉంటుంది. తర్వాత ధనాన్ని కొంత పోగు చేయాలి, ధనాన్ని పొదుపు చేయాలనేటువంటి ఆలోచనల నుండి కూడా మీరు కార్యరూపం తాలుస్తారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. ఇక విద్యార్థులకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. గత చాలా కాలంగా మీలో ఉండేటువంటి మీపై మీకు ఏర్పడిన అపనమ్మకాన్ని దూరం చేస్తారు. మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చక్కని విజయాలు సాధిస్తారు. అలాగే స్త్రీలకు కూడా చక్కని ఆరోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు విలువనిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీకు సఖ్యత పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా చేయాల్సిన పనులన్నీ కూడా జూన్ తర్వాత మీరు ఆరంభం చేయండి. చక్కని వ్యాపారాల్లో ముందుకెళ్తారు. నూతన వ్యాపారాలు ఆరంభం చేసే అవకాశం ఉంది. గతంలో చేసినటువంటి వ్యాపారంలో మీరు చేసిన పొరపాట్లను మీరు తెలుసుకుంటారు. చక్కని ఫలితాలను మీరు పొందుతారు. మళ్ళీ జీవితంలో భవిష్యత్తులో అలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడతారు. నూతన స్నేహాలు కాస్త లాభించవచ్చు, కానీ స్త్రీ పురుష స్నేహాలలోనే కాస్త శ్రద్ధగా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి చికాకులు తెచ్చుకోకూడదు. నూతన విద్యా అవకాశాలు వస్తాయి. విదేశాల్లో చక్కని అవకాశాలు వస్తాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులు హయగ్రీవ స్తోత్రాన్ని, అలాగే స్త్రీ పురుషులంతా కూడా చక్కగా కనకధారా స్తోత్రం, అలాగే గణపతి అర్చన నిత్యము చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు ధనిష్ట 3, 4 పాదాలు, గు గే, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, గో సా సి సు ఈ అక్షరాలు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, సే సో ద ఈ అక్షరాలు 9 అక్షరాలు 9 పాదాలుగా ఈ కుంభరాశిలోకి వస్తాయి. ఇక ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం 5 పాళ్ళు, వ్యయం 5 పాళ్ళు, అలాగే రాజపూజ్యం 6 పాళ్ళు, అవమానం 3 పాళ్ళు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల గురు వత్సరాది నుండి 18/6/2014 వరకు 5వ స్థానంలో, ఆ తదుపరి వత్సరాంతం అంతా కూడా 6వ స్థానంలో ఉంటాడు. అలాగే శని వత్సరాది 1/11/2014 వరకు 9వ స్థానంలో, ఆ తదుపరి 10వ స్థానంలో ఉంటాడు. ఇక రాహు 11/7/2014 వరకు 9వ స్థానంలో, తదుపరి 8వ స్థానంలో ఉంటాడు. అలాగే కేతువు 3వ స్థానంలో
వత్సరాంతం చివరిలో మాత్రం 2వ స్థానంలో ఉంటాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. సంవత్సరం ఆరంభంలో ఒక 3 నెలలు చక్కగా మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా శీఘ్రంగా చేయండి. మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఎలాంటి ఆలస్యం చేయకుండా, అలసత్వం లేకుండా, ప్రభుత్వానికి పరంగా మీరు పెట్టుకోవలసినటువంటి అర్జీలు, అప్లికేషన్స్ కానీ, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన సొమ్ముకు కానీ ప్రయత్నాలు తీవ్రంగా చేయండి. భూ వివాదాల విషయంలో కూడా దాని పరిష్కారం కోసమై పరిపూర్ణమైనటువంటి శ్రమను పక్కకు పెట్టి మీరు నిరంతరంగా ప్రయత్నాలు చేయండి. సంవత్సరం చివరిలో కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు కాస్త అటుగా ఇటుగా ఉన్నాయి కనుక ప్రతి విషయంలో కూడా ఎలాంటి ఆలస్యం చేయకుండా, అలసత్వం లేకుండా కాస్త ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. పోలీస్ స్టేషన్లు, కోర్టు వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వం చేసేప్పుడు, సంతకాలు పెట్టేప్పుడు, అగ్రిమెంట్లు చేసేప్పుడు తగుదునమ్మా అని మీకై మీరు అత్యుత్సాహంతో ముందుకెళ్ళకూడదు. అలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకు మే లోపు, ముఖ్యంగా జూన్ 18 లోపు స్థానచలనం ఏర్పడే అవకాశం కూడా ఉంది. అయితే ఆ ఉద్యోగ విషయంలో మీకు ఇష్టం ఉన్నా కూడా లేకపోయినా కూడా కొందరి ప్రోద్బలంతో కొన్ని పొరపాట్లు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. తస్మాత్ జాగ్రత్త. అనవసరమైనటువంటి ప్రభుత్వ పరంగా కొన్ని చిక్కులు మీరు తెచ్చుకోకూడదు చెప్పాల్సిన ముఖ్యమైన గమనిక. ఇక ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి విషయాల్లో కూడా అశ్రద్ధ పనికి రాకుండా ధర్మబద్ధంగా ముందుకెళ్ళండి. లేనట్లయితే అనవసరమైన చిక్కులకు మీకే మీరు స్వాగతాన్ని పలికేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనబడుతుంది కనుక వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు సుమా. ఇక గృహ వాతావరణంలో ఒకంత చిన్న అశాంతులు, చిన్న సమస్య కూడా పెద్దగా ఊహించడం, అనవసరమైనటువంటి అశాంతికి మీకై మీరు వాటిని స్వాగతించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ అవసరం. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఈ 3 నెలల్లో రావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేయండి. మీకు అందవలసినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ, లేదా లోన్లు కానీ, లేదా ప్రమోషన్ కానీ ఈ 3 నెలల్లోనే మీరు పొందేటువంటి ప్రయత్నం చేయండి. ప్రయత్నాలు తీవ్రంగా చేయండి. అనవసరమైన ఆవేశం వల్ల, అనవసరమైనటువంటి తొందరపాటు వల్ల రావలసినటువంటి ప్రయోజనాన్ని, చేతికి అందాల్సినటువంటి ఆ లబ్ధిని మీకై మీరు చేజార్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ప్రభుత్వపరంగా, న్యాయపరంగా అనవసరమైన చిక్కులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతుంది. మానసికంగా ఒక సమయంలో సుఖము, మరొక సమయంలో దుఃఖము, ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి అవస్థలో మీరు కొట్టాడుకునే అవకాశం ఉంది కనుక ప్రతి విషయాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కాస్త మాటను, మీ యొక్క ప్రవర్తనను అదుపులో ఉంచుకొని ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరం అహంకారం వల్ల మీకై మీరు సమస్యలు కొని తెచ్చుకోకూడదు. ఇక విద్యార్థులకు ఆరంభంలో చక్కగా ఉండండి. సంవత్సర అంతంలో మాత్రం ఒక రకమైనటు సోమరితనం మీ దరికి చేరకుండా ప్రయత్నం చేయండి. సహవాసాల విషయంలో, స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి చిక్కులు మీకే మీరు కొని తెచ్చుకోకూడదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, అలాగే శనేశ్వర ధ్యానము, అలాగే బృహస్పతి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. వీలైనట్లయితే గోవుకు నల్ల నువ్వులు, శనగలు ఆహారంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనేక సమస్యల నుంచి మీరు బయటపడతారు. వీలైనంత వరకు ఒక పేద అంగవైకల్యం ఉన్నటువంటి ఎవరికైనా ఒక వ్యక్తికి కానీ ఏదైనా సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత అనేకమైన సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు పూర్వభాద్ర 4వ పాదము ది అనే అక్షరం, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు దూషంఝాధ ఈ 4 అక్షరాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు దే దో చా చి ఈ 4 అక్షరాలు కలిసి, ఇవన్నీ కూడా పరిపూర్ణంగా కలిసి మీనరాశిలోకి వస్తాయి. ఈ మీనరాశి వారికి ఆదాయం 2 పాళ్ళు, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 2, అవమానం 6. ఈ విధంగా మీనరాశి వాళ్ళకి గురువు వత్సరాది 18/6/2014 వరకు 4వ స్థానంలో, ఆ తదుపరి వత్సరాంతం అంతా కూడా 5వ స్థానంలో ఉంటాడు. అలాగే శని
1/11/2014 వరకు 8వ స్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా 9వ స్థానంలో ఉంటాడు శని. అలాగే రాహు 12/7/2014 వరకు 8వ స్థానంలో, ఆ తర్వాత 7వ స్థానంలోకి 7వ స్థానంలోకి వస్తాడు. అలాగే కేతు 11/7/2014 వరకు 2వ స్థానంలో, తదుపరి సంవత్సరం అంతా కూడా తన జన్మస్థానమైనటువంటి 1వ స్థానంలో మీనరాశిలో ఉంటాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే గత సంవత్సరం కన్నా కాస్త ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇంకా ఆరోగ్య సమస్యలు తొలగాయని మాత్రం అనుకోకూడదు. ఏ చిన్న విషయానికైనా కూడా నిర్లక్ష్యం పనికిరాదు. సరి అయిన సమయంలో సకాలంలో వైద్యుడిని సంప్రదించడం, ఔషధ సేవనం విషయంలో కూడా అనవసరమైనటువంటి నిర్లక్ష్యం పనికిరాదు. దీర్ఘకాలికంగా ఉండేటువంటి వ్యాధులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఒక చక్కని వ్యాధి నిర్ధారణ జరిగి ఒక మార్గం దొరికేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక చికాకులన్నీ పోయి చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి చికాకులన్నీ తొలగిపోయి సుఖం లభించే అవకాశాలు రోజులు దగ్గరగా ఉన్నాయి అనేటువంటి ఒక సంతోషం మీలో ఏర్పడుతుంది. ఇక తమ సంతానానికి వివాహం చేస్తారు. అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తారు. పర్వత ప్రాంత సందర్శన, జీవిత భాగస్వామితో గతం కన్నా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన గృహ నిర్మాణమైన పనులు సాఫల్యం చేస్తారు, అవి పూర్తి చేస్తారు. అయితే ఏ పని చేసినా కానీ కాస్త మిశ్రమ ఫలితంగా ఉంది. ఒక ఎంతైతే ధనం ఖర్చు కావాలో దానికి కొద్దిగా ఒక 10% ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా శ్రమతో ప్రయాసతో పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీరు గతంలో చేసినటువంటి తీసుకున్న సిక్ లీవ్ కానీ మెడికల్ పర్మిషన్స్ కానీ వీటన్నిటి కూడా కాస్త ఆలస్యంగా ఫలితం కనబడే అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ రూపంలో రావాల్సినటువంటి ధనం కూడా కాస్త మీ ఓపికకి ఒక విధంగా పరీక్ష కలిగించి మీకు లబ్ధి చేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సమాజంలో, కుటుంబంలో మీరు ఆశిస్తున్నటువంటి పేరు, ప్రతిష్ట, ప్రశాంతత పొందడంలో చాలా వరకు సఫలమవుతారు. ఇవన్నీ కూడా మీరు చెందుతారు. ఇక సంతానం లేనటువంటి వారికి కూడా చక్కగా సంతానం ఏర్పడే అవకాశం ఉంది. వివాహ ప్రాప్తి కలుగుతుంది. నూతన పరిచయాలు కూడా లాభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కార్యసాధనపై ఒక చక్కని దీక్ష, పట్టుదల పెరుగుతుంది. ఇక ఈ రాశి స్త్రీలు ముఖ్యంగా విరోధములు కలగకుండా జాగ్రత్త పడండి. అనవసరమైన ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి ప్రతిదీ కూడా మీకు మీరు ఆపాదించుకొని ఎదుటి వాళ్ళ విషయంలో ఏదైతే ఊహిస్తున్నారో అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉందనేటువంటి ఈ యొక్క భ్రమలో నుంచి బయటపడండి. ప్రతి వ్యక్తితో కూడా ప్రేమగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అనేకమైన ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగ విషయంలో కూడా కాస్త ఉన్నతి ఏర్పడుతుంది. ప్రమోషన్లు కూడా రావచ్చు. కొత్త కొత్త వైద్య విధానాలను ఆశ్రయిస్తారు. అందులో మీరు సఫలమవుతారు. ఇక శత్రువర్గం కోసం ఏదైతే అవకాశం కోసం వేచి చూస్తున్నారో ఆ విషయం మీకు ముందుగానే తెలిసి వాళ్ళ పైన మీరు ఒక రకమైనటువంటి ఎత్తుకు పై ఎత్తులు వేసి మీరు దాంట్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చక్కగా అనుకూలంగా ఉంది. జూన్ తర్వాత మీకు అన్ని విధాలుగా ఒక రకమైనటువంటి గ్రహణ శక్తి, మేధస్సు ఇవన్నీ కూడా పెరుగుతాయి. నూతన విద్యా విషయాలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇక వాహనాల విషయంలో మాత్రం అజాగ్రత్త పనికిరాదు సుమా. చర్మ సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. ఎలర్జీ లాంటి సమస్యలు కూడా మిమ్మల్ని బాధించగ అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కదా మనకు పెద్దలు చెప్పారు. ఈ విధమైన న్యాయాన్ని మీరు ఆశ్రయించండి. ఈ విధమైన న్యాయంతో మీరు ముందుకెళ్ళండి. చక్కని అవకాశాలు మీకు లభిస్తాయి. నూతన వ్యాపార భాగస్వాములకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం 1-2 సార్లు ఆలోచించి శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి బకాయిలు కానీ, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి కొన్ని ఇన్సూరెన్స్ ట్యాక్సులు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా కూడా మీరు వాటిని వాయిదా వేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. తండ్రి ఆరోగ్య విషయంలో కాస్త నిర్లక్ష్యం, అజాగ్రత్త పనికిరాదు. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ శనేశ్వర ధ్యానము, బృహస్పతి ధ్యానము, అలాగే రాహు యొక్క ధ్యానము,
కేతు యొక్క ధ్యానం ఇవన్నీ కూడా చేయండి. జప హోమాలు చేయించండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. వీలైనంత వరకు గోవుకి మినుములు, ఉలువలు, శనగలు, మినుములు, ఉలువలు, అదేవిధంగా నల్ల నువ్వులు ఆహారంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. తద్వారా అనేకమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. అంధులకు ఏమైనా సహాయం చేసే ప్రయత్నం చేయండి. చాలా సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ సంవత్సరం గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఏ జాతక ఫలితాలైనా కానీ, ఏ రాశి ఫలితాలైనా కానీ ఇవి కేవలం సామూహికంగా చెప్పేటువంటివి మాత్రమే, సహజంగా చెప్పేటువంటివి మాత్రమే. ఇంకా నిర్దిష్ట ఫలితాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళ యొక్క పుట్టిన రోజు, సమయము, తేదీ, ఇవన్నీ, పుట్టిన ప్రదేశం, ఇవన్నింటితో కూడా వాళ్ళ యొక్క చక్రంతో సహా గ్రహకుండలన్నీ కూడా వేసుకొని దశ అంతర్దశ గణన చేసి తద్వారా సాధించేటువంటి ఫలితాలు ఇంకా ఖచ్చితమైనటువంటి ఫలితాలను మనకిస్తాయి. ఇవి మాత్రం తాత్కాలికమైనటువంటి గోచారం ద్వారా మాత్రమే చెప్పే ప్రయత్నం చేశాం. ఈ ఫలితాలను చూసి మీరు ఎక్కువగా ఆనందం కానీ ఎక్కువగా నిరాశ కూడా పడకూడదు. ఇవి జీవితంలో భవిష్యత్తులో మీకు ఒక మార్గసూచిగా మాత్రమే ఫలితం ఇస్తాయి. అయితే ఏ గ్రహం నుంచి కూడా, ఎంత క్రూర గ్రహమైనా కూడా మనను దాటి నుంచి ఉపశమనం పొందాలంటే సాటి సమాజాన్ని గౌరవించడం, స్త్రీలను గౌరవించటం, పర్యావరణంలో ప్రతి ఇంటిలో కూడా ఒక వేప చెట్టు, ఒక తులసి చెట్టును ఖచ్చితంగా నాటి వాటిని పోషించేటువంటి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక క్షేత్రాల యొక్క పవిత్రత కాపాడండి. మాతాపితరులను మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళని ఏదో ఓల్డ్ ఏజ్ గృహాల్లో ఉంచి మీరు ఆనందంగా ఉండడం వల్ల మాత్రం అనేకమైనటువంటి ఇబ్బందులకు మీరు స్వాగతాన్ని పలుపుకుంటారు. కనుక మాతాపితరులను చక్కగా గౌరవించండి, వాళ్ళకు సేవ చేయండి. ఎంతో గొప్పనైనటువంటి కోటి యజ్ఞ ఫలం లభేతు, అనేక యాగాలు చేసినటువంటి ఫలితాలను మీరు పొందవచ్చు. తద్వారా ఈ విధమైనటువంటి స్త్రీని గౌరవించడము, గోపూజ చేయటము, సాటివారికి సాధ్యమైన కొంత సహాయం చేయటము, ఇలాంటివన్నీ కూడా చేసినట్లయితే మనము, మన సమాజము అనేక విధాలుగా ప్రకృతి కూడా శాంతిస్తుంది. అందరం కూడా సుఖంగా ఉంటాము. చక్కగా ఆనందమైనటువంటి మనకు పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విధంగా ఈ జయనామ సంవత్సరంలో మీరంతా కూడా చక్కగా ఆనందంగా, హాయిగా, సుఖంగా, సంతోషంగా విద్యాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి ఇవన్నీ కూడా చెందాలని శ్రీయప్పతిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఫలితాలన్నీ కూడా కేవలం సూక్ష్మంగా చెప్పినటువంటివి మాత్రమే. ఇంకా పరిపూర్ణంగా, ఇంకా విశేషంగా, విశదంగా మీరు మా ఫలితాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే మా తెలుగు వన్ ఛానల్లో ఉండేటువంటి ఈ 12 రాశుల వారికి రాశి ఫలాలు విశేషంగా వివరణంగా ఇవ్వడం జరిగింది. మా వెబ్సైట్లోకి వచ్చి మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఫలితాలు తెలుసుకొని ఈ ఉపచారాలన్నీ కూడా చేసి, పరిహారాలను చేసి మీరంతా కూడా సుఖంగా, క్షేమంగా, పిల్లా పాపలతో ఉండాలని మనసారా కోరుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళీ వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః.